సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్లో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. దానికన్నా ముందు ప్రజెంట్ ఉన్నప్పుడు సినారియో ఏంటి, ఇష్యూస్ ఏంటి, వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ థింగు, మన ఛానల్కి 50K సబ్స్క్రైబర్స్ కోసం నేను వెయిటింగ్ అని చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా. మీరు కానీ సపోర్ట్ చేస్తే మన 50K అయిపోద్ది. ఈ అట్లీస్ట్ ఈ 2026 ఫిబ్రవరి మార్చ్ కల్లా, ఈ మార్చ్ కల్లా అయినా మీరు 50K చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, ఎఫ్ఐడిఐ డేటా చూస్తే ఎఫ్ఐడిఐ డేటాలో మీరు ఎఫ్ఐఎస్ 290 crores బయింగ్ కనబడుతుంది. ఇది వెరీ స్మాల్ బయింగ్, మేజర్ బయింగ్ కాదు. జాన్ ఫస్ట్ కూడా సెల్లింగే ఉంది అండ్ డిఎస్ కూడా బయింగే. సో ఎఫ్ఐఎస్ బయింగ్ చేసినా ఇది మేజర్ బయింగ్ కాదు కాబట్టి మనం పెడదాం. ఈవెన్ డిఎస్ కూడా మేజర్ బయింగ్ చేయలేదు. ఓకే, ఇద్దరు హాల్ట్లో ఉన్నారు. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయా అంటే ప్రజెంట్ ఉన్న ఏమైనా ఇంపార్టెంట్ న్యూ ఈవెంట్లు కానీ న్యూస్లు కానీ ఉన్నాయంటే ఏమీ లేవు. అవన్నీ మీడియం. హై ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఏం లేవు. ఓకే, హాలిడేస్ Jan 26కి హాలిడే, మనకి ఇంకా 5 రోజులు ఉంది. నెక్స్ట్ స్టాక్ తాలూకు రిజల్ట్ ఉన్నాయంటే Jan 2 అయిపోయి మళ్ళీ Jan 10కి ఉన్నాయి, మధ్యలో ఏం లేవు. ఓకే, ఇది కాకుండా ఇప్పుడు గ్లోబల్లో జరుగుతున్న ఇష్యూస్ ఏంటో దాని గురించి మనం మాట్లాడదాం. దానివల్ల మార్కెట్లోనే ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందో దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్, మీరు అందరూ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఏం చూస్తున్నారు, ఇప్పుడు సిల్వర్ క్రాష్ అవుతుంది. ఓకే, సిల్వర్ పడుతుంది అంటున్నారు. ఎస్, ఈవెన్ నేను కూడా నా ఈటీఎఫ్స్ ఏవైతే నా ఈటీఎఫ్లు ఉన్నాయో రైట్ నో సిల్వర్ ఈటీఎఫ్లు గ్రూప్లో కూడా చెప్పాను. నా A to Z గ్రూప్లో నేను చెప్పింది, నా సిల్వర్ ఈటీఎఫ్లు ఉన్నాయి. సిల్వర్ ఈటీఎఫ్ మండే మార్నింగ్ ఎగ్జిట్ చేయండి, గుడ్ ప్రాఫిట్, మంచి ప్రాఫిట్లు ఉన్నాయి. నేను నా 2 ట్రేడింగ్ అకౌంట్లు ఉన్నాయి. నాది నా తమ్ముడి పేరు మీద దాంట్లో ఆల్మోస్ట్ 4 to 5 lakhs దగ్గర సిల్వర్లో ఉంది. అంటే 4 to 5 lakhs ఈటీఎఫ్లు ఉన్నాయి. అందులో సిల్వర్లోనే ఆల్మోస్ట్ 40 to 50,000 ఉంది. 40 to 50,000 క్యాపిటల్లో ఆల్మోస్ట్ నాకు ప్రాఫిట్ ఎంత ఇస్తుందంటే 38,000 ఇస్తుంది. ఇంకొక దాంట్లో జస్ట్ 5,000కే 4,000 ప్రాఫిట్ ఇస్తుంది. ఇది 1,30,000 ఈటీఎఫ్లో ఉంది. 1,30,000 ఈటీఎఫ్ నాది ఉంది. అందులో ఆల్మోస్ట్ 5,000కి 4,900 ఇట్లా ప్రాఫిట్ ఇస్తుంది. సో ఆల్మోస్ట్ 80-90% ప్రాఫిట్, బుక్ ద ప్రాఫిట్. ఎందుకంటే సిల్వర్ బాగా పెరిగింది, ఇప్పుడు క్రాష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకు ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో వీడియో ఎండ్ వరకు కూడా చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ఫస్ట్ యుఎస్ పెనిన్సులా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. యుఎస్ పెనిన్సులా ఇదంతా ఒక కంట్రీ, యాక్చువల్లీ అంతా యూఎస్లోనే. బట్ ఇప్పుడు ఇష్యూ ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్, చైనా ఉంది చూసారా. చైనా ఈజ్ ద మేజర్ గ్లోబల్ సిల్వర్ ప్రొడ్యూసర్. అంటే మోస్ట్లీ మన గ్లోబల్లో సిల్వర్ ఎక్కడి నుంచి వస్తుందంటే 70% చైనా నుంచి వస్తుంది. మిగతా కంట్రీస్ నుంచి వస్తుంది, కానీ మేజర్ చైనా ఉంది. చైనా కాంట్రిబ్యూషన్ ఉంది. చైనా ఏం చేయాలనుకుంటుంది ఇప్పుడు, ఇండియా, మీకు మన యుఎస్ వెనిన్సులా మ్యాప్ చూపిస్తాను చూడండి. సో మీరు చూడండి, ఇది యుఎస్ వెనిన్సులా మ్యాప్. ఓకే, ఇక్కడ మీకు కనబడుతుందా, నార్త్ అమెరికా, ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా, ఆ పైన వెనిన్సులా. ఓకే, పాయింట్, ఏదైతే చైనా ఉందో, చైనా వెనిన్సులాకి బెస్ట్ ఫ్రెండ్ అంటే వెనిన్సులా ఎవరైతే ఇప్పుడు వెనిన్సులాలో ఉన్నారో, పిఎం అనుకోండి, వాళ్ళ ప్రెసిడెంట్ అనుకోండి, ఏమైనా పార్లమెంట్ మెంబర్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, చైనాకి బాగా క్లోజు. చైనా ఏం చెప్పినా వీళ్ళు ఇక్కడ వింటారు. అందుకే యుఎస్ ఏం చేస్తుంది, వెనిన్సులా ఇప్పుడు సిల్వర్ ప్రైజు, చైనా ఏమనుకుంటుందంటే సిల్వర్ ప్రైస్తో చూడండి, సిల్వర్ని బాగా పైకి తీసుకెళ్ళి, ఇక్కడ మీకు కనబడుతుంది, చైనా యూజింగ్ సిల్వర్ యాజ్ ఎ ఎకనామికల్ వెపన్. అంటే ఇన్వెస్టర్స్కి అందరికీ సిల్వర్ని చూపించి, డాలర్ సింపుల్గా ఏం లేదు, మీకు ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దిట్ ఈస్ ఎ ఫుల్ కాంప్లికేటెడ్. అంటే చైనా అసలు ఏమంటుంది, యూఎస్ ఏమంటుంది, ఎందుకోసం వార్ అవుతుంది ఆ వెనిన్సులా, ఇవన్నీ చాలా ఇన్ డెప్త్. బట్ నేను సింపుల్గా చెప్పాలంటే, చైనా ఏం చేయాలంటే డాలర్ ప్రైస్ తగ్గించాలి. ఎందుకంటే ట్రేడ్ మార్క్ అంటే ఓవరాల్గా మన మొత్తం వరల్డ్లోని ఎక్కడైనా బిజినెస్ డీలింగ్ జరిగితే డాలర్స్లో మెయిన్ కరెన్సీ కింద యూస్ చేస్తారు పర్ ట్రాన్సాక్షన్స్కి. సో చైనా ఏమనుకుంటుందంటే సిల్వర్ కానీ
గోల్డ్ కానీ మెయిన్ సిల్వరే. ఓకే, సిల్వర్ని యూజ్ చేసిన, సిల్వర్ని ముందుకు పెట్టిన, సిల్వర్ వల్ల ఒక అంటే డాలర్ని వీక్ చేయాలి. అదేమైంది, సిల్వర్ని టాప్ తీసుకెళ్తే డాలర్ ఆటోమేటిక్గా వీక్ అయ్యిద్ది అన్న వాళ్ళ పాయింట్లో ఉన్నారు. ట్రంప్ ఏమనుకుంటున్నాడు, డాలర్ వీక్ అవ్వకూడదు, సిల్వర్ పడాలి అని చెప్పి ట్రంప్. సో దానివల్ల మెయిన్ వాళ్ళకి ఇష్యూ ఏముంది, వాళ్ళ కంట్రీ ఇక్కడ అంటే యుఎస్ మొత్తం ఇదంతా మీరు చూస్తే సౌత్ అమెరికా, నార్త్ అమెరికా పైన వెన్యూస్లో ఉంది. ఆల్మోస్ట్ ఇదంతా అమెరికా కంట్రోల్లో ఉంటుంది. బట్ ఒక దేశం అంటే ఓల్ సొంత దేశంలోనే, అమెరికా లాంటి దేశంలోనే చైనా డామినేషన్ ఎక్కువ అయిపోతుంది వెనిజులా. అర్థమైందా, చైనా మాట వినడం, చైనా ఏం చెప్తే చేయడం. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే సిల్వర్ ప్రైస్ అయితే క్రాష్ అవ్వడం పక్కా జరిగిద్ది. ఎందుకంటే యూఎస్ అంత ఈజీగా వదలదు. అండ్ ఒకవేళ చైనా కానీ ఇది కానీ కంటిన్యూ చేసినా యూఎస్ మాత్రం దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వెనిజులాలో ఉన్న ఎన్ని యూఎస్ నైట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అంటే మీకు ఎలా చెప్పాలంటే నైట్ ఫ్లైట్లు వేసుకొని, చాపర్లు వేసుకొని ఆయన ఎత్తేసారు అక్కడ నుంచి. సో తీసుకెళ్ళి మీరు ఆల్రెడీ యూట్యూబ్లో కూడా చూడొచ్చు, సంఖ్యలు కట్టేసి తీసుకెళ్తున్నారు. సో ఇష్యూ ఏంటంటే ఇది. దీనికి ఇప్పుడు చైనా ఊరుకుంటుంది, చైనా ఊరుకుంటుందో లేదో అది వచ్చే రోజుల్లో తెలియాలి. బట్ మనం దీనివల్ల మనకేం తెలుస్తుంది, సో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే సిల్వర్ ఈటీఎఫ్లు ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు బెటర్ బుక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, బెటర్ బుక్ చేసుకోండి. ఈరోజు రేపో లేకపోతే ఒక 10 రోజుల్లో ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకి వెళ్ళినా, సిల్వర్ ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళినా మీరు మళ్ళీ ఒక 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ తర్వాత మళ్ళీ సిల్వర్ బాగా క్రాష్ అయ్యి మళ్ళీ మీకు లోవర్ పార్ట్లో దొరికిద్ది. అప్పుడు మళ్ళీ మీరు కావాలంటే డబుల్ ఇప్పుడు కన్నా అప్పుడు మళ్ళీ ఎక్కువ లాట్లో మీరు దూరొచ్చు. సో వీలైనంత వరకు సిల్వర్ ప్రజెంట్ బుక్ చేసుకోవడమే బెటర్. ఓకే, నాకు అడిగితే ఇష్యూస్ బాగాలేనప్పుడు మనం పట్టుకొని కూర్చోకూడదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పదే ఒక దాని మీద న్యూస్ వస్తుంది అంటే ఈరోజు కాకపోయినా ఎవరైనా రేపు ఎవరైనా ఒక బిగ్ ప్లేయర్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడంటే మార్కెట్ బాగా కిందకు వస్తుంది సిల్వర్ది. సో సిల్వర్, గోల్డ్ అన్నారు, బట్ నాకు గోల్డ్ పెద్దగా ప్రాఫిట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి గోల్డ్ వదిలేస్తున్నాను. సిల్వర్ అయితే నేను బుకింగ్. ఓకే, సో నేను ఇదైతే తీసేస్తున్నాను. మెయిన్ ఇష్యూ అయితే ఇదే. సో గ్లోబల్లో ఇప్పుడు ఉన్న ఇష్యూ అయితే మీకు అర్థమైంది కదా, ఇది కొద్దిగా ఇష్యూయే, నాట్ ఏ స్మాల్ థింగ్, ఇష్యూయే. అది పెద్దదైతే పెద్దదవుతుంది. అంటే చైనా ఇక్కడితో ఆపితే సిల్వర్ రేట్ మండే మార్నింగ్ సిల్వర్ రేట్ క్రాష్ అయినా పడినా, చైనా స్లో అయినా ఓకే. లేదు చైనా తిరిగి వెనిజులాకి సపోర్ట్ ఇస్తూ అటాక్, మళ్ళీ తిరిగి యూఎస్ మీద అటాక్, ఇవన్నీ జరిగితే ఒకవేళ వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళు వస్తే, వీళ్ళకి సపోర్ట్గా వాళ్ళు జరిగితే మేబీ అది పెద్దది అవ్వచ్చు. ఎలాగా వార్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, థర్డ్ వరల్డ్ వార్ ఎప్పుడు అవుతుందా అన్నట్టు ఉంది. సో ఎనీ టైం అది స్టార్ట్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఏదో ఒక రోజు వరల్డ్ వార్ స్టార్ట్ అయినా అయిపోవచ్చు, థర్డ్ వరల్డ్ వార్ ఈజీగా. ఓకే, బట్ మోస్ట్లీ అవ్వకుండా ఉండడానికే చూస్తారు. ఓకే, బట్ వీలైనంత వరకు మరి స్టార్ట్ చేస్తారంటే అయిపోద్ది. ఓకే, లాస్ట్ అనాలిసిస్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం, 26,500 మార్కెట్ కింద నుంచి పైకి వచ్చి ఇక్కడ హాల్ట్ అవుతుంది. మార్కెట్ టు గో అప్, పైకి వెళ్ళాలనుకుంటుంది. కింద మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసేసుకుంది, అప్ సైడ్ మాటికి వస్తుంది. సో ఈసారి బ్రేక్ అయితే పైకి వెళ్ళాలి. ఇక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ వరకు వచ్చింది. కాకపోతే ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, రెసిస్టెన్స్ వరకు వచ్చినప్పుడు ప్రతిసారి మార్కెట్లో ఏదో ఒక బ్యాడ్ న్యూస్ నడుస్తూ ఉంటుంది. హై దగ్గరకు వచ్చినప్పటికి, ఎప్పుడు ఎవ్రీ టైం ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చినప్పటికి సేమ్ ఒక బ్యాడ్ న్యూస్ నడుస్తుంటుంది. సో ప్రజెంట్ నా వ్యూ కూడా చాలా సింపుల్. 15 మినిట్స్లోకి వెళ్తే మార్కెట్ అయితే ఎగ్జాక్ట్గా మీరు చెప్పాలి అంటే ఇక్కడికి వచ్చైతే హాల్ట్ అయ్యింది. ఓకే, ఒక్క నిమిషం, ఈ లెవెల్ దగ్గరకు వచ్చైతే హాల్ట్ అయ్యింది. ఒకసారి ఏ లెవెల్ చూపిస్తాను చూడండి, ఈ లెవెల్. ఓకే, ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ అయితే 26,000. ఓకే, ఒక్క నిమిషం, 26,320 ఈ లెవెల్ దగ్గరకు వచ్చైతే మార్కెట్ కింద నుంచి బౌన్స్ అయ్యి ఇక్కడ హాల్ట్ అయ్యి పైన క్లోజ్ ఇచ్చింది, అప్ సైడ్కి క్లోజ్ ఇచ్చింది. నేనేమనుకున్నానంటే ఆల్రెడీ ఇది ఒక రెసిస్టెన్స్ సింపుల్గా బ్రేక్ అయ్యింది ఫస్ట్, అంటే కింద మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. బట్ ఈ లెవెల్ దగ్గర 2 to 3 థర్డ్ టైం ఇది రావడం, థర్డ్ టైం బ్రేక్అవుట్ ఇచ్చి 10 పైకి క్లోజ్ అవ్వడం నేను అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అప్ సైడ్కి. మేబీ ఇట్ ఈస్ ఎ ట్రాప్ అవ్వచ్చు. సో నేనేం చేస్తానంటే 26,320 ఇది ఉంది కదా, 26,320 ఇక్కడ లెవెల్, ఇది జోను. దీని కిందకి రేపు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను, హ్యాపీగా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. సింపుల్గా డౌన్ సైడ్కి. దీని ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కే ట్రేడ్ అయింది అనుకో, అప్ సైడ్కి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించనండి రేపు. అంటే ఇంట్రెస్ట్ చూపించిన వెరీ స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. లైక్ తక్కువ పాయింట్స్తో ట్రేడ్ బుక్ చేసుకొని ప్రాఫిట్ చేసుకోవడానికి వెళ్ళిపోతాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్కి
కూర్చోను, ఎందుకంటే రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంటుందో తెలీదు, సినారియో బాగాలేదు, ఎక్కడైనా తీసుకుందంటే సడన్గా పడిపోద్ది. సో అప్ సైడ్కి నేను చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయి పైకి వెళ్ళినా అప్ సైడ్కి తక్కువ కూర్చోండి. మార్కెట్ పడిపోద్ది అని అనట్లేదు, నేను ఏమంటున్నాను వినండి, అప్ సైడ్కి తక్కువ కూర్చోండి. డౌన్ సైడ్కి నాకు హ్యాపీ ఇంట్రెస్ట్ ఎక్కువ. నాకు 26,320 డౌన్ సైడ్ వస్తేనే ప్రాపర్గా ఉన్నట్టు. సో నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అలాగే 26,300 26,180 ఓకే, 26,180 కింద కూడా ఇక్కడ కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. బట్ ప్రాపర్ అయితే 26,320 కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం, అంతే, డన్. నిఫ్టీ కమింగ్ టు సెన్సెక్స్ మీరు చూస్తే ఇగో సెన్సెక్స్ కూడా అంతే. మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూడండి, సెన్సెక్స్లో కొద్దిగా ఒకటి ఉంది, ఈ రెసిస్టెన్స్ వరకు వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది, పైన రెసిస్టెన్స్ ఉంది అండ్ కింద సపోర్ట్లు ఏమో చూడండి, ఇవి కొద్ది పైకి వస్తున్నాయి. ఈ లెవెల్ ఒక సపోర్టు అండ్ ఈ లెవెల్ ఒక సపోర్టు. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వస్తే మీరు ఇక్కడ చూడండి, ఇవి లెవెల్స్. ఓకేనా, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఏం చెప్తున్నాను. 85,700 అలాగే 85,300 అండ్ 85,100 ఇవి లెవెల్స్. ఓకే, ఇవే లెవెల్స్. మార్కెట్ ఏమైంది, బాగానే పైకి వచ్చి ఇక్కడ వచ్చి ఇలా క్లోజ్ ఇచ్చింది. ఓకే, డన్. మనం ఏం చేస్తాం, సో ఇది రెసిస్టెన్స్. నా పాయింట్, మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయి పైకి వెళ్ళినా 86,000 పైకి వెళ్ళినా 86,000 పైకి అప్ సైడ్కి వెళ్తే నేను నిఫ్టీకి చెప్పినట్టే సేమ్ సెన్సెక్స్ కూడా చెప్తున్నా, అప్ సైడ్ వెరీ స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం తప్ప బిగ్ ట్రేడ్ వద్దు, ట్రేడ్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించవద్దు. అదే 86,000 కానీ లేదా ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 86,000 అని ఎక్కడి నుంచైనా రిజెక్షన్ తీసుకొని మార్కెట్ పడితే 85,700 ఈ లెవెల్ కింద డౌన్ సైడ్కి వస్తే మీరు హ్యాపీగా డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఒక 30 మినిట్స్ క్యాండిల్ చాలు, ఒక 30 మినిట్స్ క్యాండిల్ 85,700 30 మినిట్స్ క్యాండిల్ ఒకటి చాలు, డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. అలాగే 85,300 ఈ కింద కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. అలాగే 85,100 దీని కింద కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. బట్ మీరు అడిగితే ఇక్కడ ఉన్నది 85,100 వరకు తిన్నగా ఇట్లా పడిపోద్దా అంటే అంత రాదు. బట్ మోస్ట్లీ మనం 85,700 కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం అంతే. ఇంకా కింద ఏ లెవెల్ బ్రేక్ అయినా డౌన్ సైడ్కి మనం వ్యూ పెట్టుకుందాం. ఓకేనా, సింపుల్, డన్. ఇంకా కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అంటారా, బ్యాంక్ నిఫ్టీ అయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఒక ఆల్ టైమ్ హై దగ్గరకు ఉంది. మీరు ఏమన్నా వీక్లీ వెళ్ళినా ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. సో ఐ ఫీలింగ్ యాజ్ అ ట్రాప్. ఇక్కడ ఈ పైన నాకు అదే అనిపిస్తుంది, ఇది మార్కెట్ అయితే మంచిగా వచ్చింది కానీ ఇక హ్యాపీగా ట్రాప్ అయిపోయి కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ సింపుల్గా ఈ లెవెల్ కానీ క్రాస్ అయితే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి, హ్యాపీ. బెటర్ చాలా సింపుల్గా 2 లెవెల్సే దీనిపైన, అది 60,200. ఓకే, 60,200 60,200 60,200 పైన కానీ అప్ సైడ్ ఉంటే ఏం ప్లాన్ చేయొద్దు, వదిలేసేయండి మార్కెట్ని, పెద్ద ఇంట్రెస్ట్ చూపించద్దు. ఒకవేళ వచ్చే రోజుల్లో మార్కెట్ పైకి వెళ్తే మనం ప్లాన్ చేద్దాం, మళ్ళీ లెవెల్స్ చూసుకొని ప్లాన్ చేద్దాం. డౌన్ సైడ్కి మాత్రం సింపుల్గా 60,100 కానీ క్రాస్ అయితే, ఈ లెవెల్ క్రాస్ అయితే డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. బట్ దానికన్నా బెటర్ మేజర్ లెవెల్ 59,926. బాగా వినండి, బాగా ఇంపార్టెంట్ అండ్ మేజర్ లెవెల్ 59,000. ఓకే, 59,926 ఈ లెవెల్ కానీ క్రాస్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మంచిగా మార్కెట్ పడిద్ది డౌన్ సైడ్. ఈ లెవెల్ మంచి డౌన్ సైడ్ లెవెల్. అలాగే 60,200 దీనిపైన అప్ సైడ్కి వెళ్తే తక్కువ మనం ప్లాన్ చేస్తాం. బట్ డౌన్ సైడ్కి 60,100 లెవెల్ ఈజ్ మేజర్ లెవెల్. దీని కిందకు వస్తే మన డౌన్ సైడ్. అలాగే 59,926 దీని కింద కూడా డౌన్ సైడ్ లెవెల్. ఓకే, సో ఇవి మేజర్ న్యూస్లు అండ్ మేజర్ ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ప్రజెంట్ రైట్ నో. మీరు ఇంకొకటి సిల్వర్ ప్రైస్ కూడా ఇప్పుడు రైట్ నో చూస్తే, ఓకే, సో ప్రజెంట్ మనకి SGX గిఫ్ట్ నిఫ్టీ మీరు చూస్తే ప్రజెంట్ 26,521 దగ్గర ఉంది. 26,521 మీకు అనిపించుంటుంది 26,500 26,400
468, 500, 178 పాయింట్స్ పైన ఉంది. మనం రేపు మార్కెట్ ఓపెన్ అయ్యాక, నేను చాలాసార్లు చెప్పాను, మనం మార్కెట్ ఓపెన్ అయ్యాక రేపు మార్నింగ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఓపెన్ అయ్యాక, ఎందుకంటే చాలాసార్లు చెప్పా, మీరు ఫ్రైడే సాటర్డే మన నిఫ్టీ ఇంత పైన ఉంది కదా గ్యాప్ అప్ అని కాకుండా రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యాక 8:30 నుంచి 9 ఆ టైంలో మీరు ఎస్జిఎక్స్ నిఫ్టీని చూడండి. మన మార్కెట్ నుంచి అది అప్పటికి మీకు ఇక్కడ ఎస్జిఎక్స్ నిఫ్టీ సేమ్ ఇలానే ఒక 178, 190 పాయింట్స్ చూపిస్తే అంతే ఓపెన్ అయ్యిద్ది. రేపు మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా పడింది అనుకో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒక 100 పాయింట్స్, ఇట్లా 50 పాయింట్స్. నిన్న మన మార్కెట్ ఎక్కడ క్లోజింగ్ ఇచ్చింది, ఇంచుమించు ఆ క్లోజింగ్ దగ్గరికి వచ్చినట్టే. సో ఆల్మోస్ట్ మంది ఫ్లాట్ ఓపెన్ అయింది, పెద్ద విషయం కాదు. ఇప్పుడు మీకు కనబడుతుందేమో 179 పాయింట్స్ గ్యాప్ అప్ అని. రేపు ఓపెన్ అయ్యాక చెప్పండి, ఓకే. అండ్ నెక్స్ట్ సిల్వర్ ప్రైస్కి వస్తే, ఒకసారి సిల్వర్ ప్రైస్ ఎక్కడుంది, సిల్వర్ ఎక్కడ ఉందా లేదు, ఒకసారి సిల్వర్ చూపిస్తాను అక్కడ. ఓకే, సిల్వర్ ఫ్యూచర్, సిల్వర్ ఆల్మోస్ట్ మీరు 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే, ఇగో 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే ఈ మార్కెట్లో హ్యూజ్ ర్యాలీ. మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా యాక్చువల్గా ఏం చెప్పాలంటే చూడండి, మంత్లీ టైం ఫ్రేమ్లో ఆర్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూడండి వీక్లీ టైం ఫ్రేమ్లో సిల్వర్ చూడండి, ఒక పాయింట్ ట్రై టు అండర్స్టాండ్. 2020 మార్కెట్ 2020కి ముందు ఇలా ఉండాలి. 2020 ఆర్ 2020లో ఒక హై పెట్టింది సిల్వర్. ఎగ్జాక్ట్ హై అంతా 75 80 రూపీస్ దగ్గర హై పెట్టింది. ఇది హై 2020. ఓకే, ఇగో ఇది 2020 దగ్గర పెట్టిన హై. తర్వాత 2020 నుంచి 20, 21, 22, 23, 24, 25లో ఆల్మోస్ట్ 24 ఎండింగ్లో బ్రేక్ అయింది. మీరు చూస్తే 20 నుంచి 20, 21, 22 అండ్ 23 4 ఇయర్స్, 20, 21, 22, 23 అంతే 24 4.5 ఇయర్స్ దగ్గర 20 మిడ్లో నుంచి ఆల్మోస్ట్ 24 మిడ్ వరకు 3.5-4 ఇయర్స్ లోపల మార్కెట్ ఈ రేంజ్లో ఉండాలి. 4 ఇయర్స్ తర్వాత ఒక రేంజ్ బ్రేక్ వచ్చేసింది, అది 75 లెవెల్. చాలా రోజుల తర్వాత ఈ రేంజ్ 75-80 లెవెల్ బ్రేక్ అయింది, ఒక పుల్ బ్యాక్. దాని తర్వాత మార్కెట్ చూస్తే చాలా అంటే అసలు మామూలు బౌన్స్ కాదు ఇది. ఓకే, ఒక్క రేంజ్ బౌన్స్. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి నిజంగా అంత కరెక్షన్ తీసుకుంటే టిల్ ఎక్కడ వరకు రావచ్చు అంటే, నేను ఈ బాటమ్ నుంచి పెట్టుకుంటున్నాను, ఈ బాటమ్ నుంచి ఇది వీక్లీలో ఉంది. సో ఈ బాటమ్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 170, 150, 160 ఈ రేంజ్కి రావాలి. ఒకవేళ మార్కెట్ క్రాష్ అయితే 170, ఓకే, ఆర్ మీకు 150 ఆర్ లేకపోతే అంతే 150, 160, 170 ఈ రేంజ్లో, ఈ పైనుంచి ఇక్కడ ఎక్కడికైనా ఈ రేంజ్లో రావాలి. ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మార్కెట్ టర్న్ అవ్వాలి. ఇంత స్ట్రక్చర్ అయింది కదా, పడితే కొద్దిగా కరెక్షన్ తీసుకొని ఈ లెవెల్స్లో ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనకు వెళ్ళాలి. సో మీకు ఈ లెవెల్స్ కానీ ఇంకా కిందకు వస్తే బెటర్, ఈ లెవెల్స్లో కానీ మళ్ళీ మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. సో వన్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మా మార్కెట్ వదిలేయండి, మళ్ళీ ఒక 5-10 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు మార్కెట్ ఈ రేంజ్లో ఉన్న లాంగ్ టర్మ్ ప్లాన్ చేయండి. సో మీకు ఒక విషయం చెప్తారు, 2020 ఆ టైంలో ఎవరైనా సిల్వర్లో పెట్టుంటే వాళ్ళు 2020 నుంచి 21, 22, ఓకే, 20, 21, 22, 23 అండ్ 24 5 ఇయర్స్ నలిగిపోయి ఉంటారు. సిల్వర్లో మూమెంటం లేకుండా, ప్రాఫిట్ లేకుండా నలిగి ఉంటారు. ఏంటబ్బా సిల్వర్ పెద్దగా ఇవ్వట్లేదని. బట్ లాస్ట్ 2024 నుంచి 25, 26 వచ్చే లోపల లాస్ట్ 1-2 ఇయర్స్లో మల్టీ బ్యాగర్ అయింది సిల్వర్. ఓకే, నిజం చెప్పాలంటే ఒక రేంజ్లోకి వెళ్ళింది. సో అది ఈవెన్ స్టాక్స్ అయినా అంతే, మీకు ఇప్పుడు కనబడవు. మీరు లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ వదిలేయాలి. ఒకరోజు ఏదైనా ఒక స్టాక్ పరిగెట్టింది అనుకోండి, అక్కడ మీకు మల్టీప్లైగర్ అయిపోద్ది. సో అది బెటర్. నేను ఆల్మోస్ట్ నా సిల్వర్ నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు 160లోనో, నేను 160, 180లోనో ఎట్టాను. ఆల్మోస్ట్ 240కి వెళ్ళింది. నాకు అక్కడే 90% రిటర్న్ చూపిస్తుంది. సో నేను అదే బుక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అది. సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అది ఛానల్కి ఇంకెవరైనా ఫస్ట్ టైం వస్తే నా ఎఫర్ట్స్ నచ్చినా మీకోసం నేను చెప్పాను కదా, ఎవ్రీ సాటర్డే ఆర్ ఫ్రైడే నైట్ పక్కాగా ఒక లెర్నింగ్ వీడియో వస్తుందండి. 100% లెర్నింగ్ వీడియో వస్తుంది. వేరే రేంజ్గా ఉంటుంది, ఇక మీద ఏదో అలా కాదు.
అన్నీ మంచి మంచి లెర్నింగ్ వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియోకి మీరు ఎలా సపోర్ట్ చేశారో ఇక మీద వచ్చే వీడియోస్ కూడా మీరు అలాగే సపోర్ట్ చేయాలి. నేను అడుగుతున్న మీ ఒకే ఒక్క రిక్వెస్ట్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, ఇంకేం వద్దు. లైక్ ఒక్కటి చేయండి. మీరు ఎంత గట్టిగా లైక్ కుదిరితే నాకు అంత హ్యాపీ. ఓకే, దయచేసి ఒక్క లైక్ చేయండి. మళ్ళీ మనం కలుద్దాం, ఓకేనా? అండ్ మర్చిపోయాను, మండే నుంచి జాన్ బ్యాచ్ వాళ్ళకి లైవ్, డిసెంబర్ టు జాన్ హెడ్జింగ్ బ్యాచ్ వాళ్ళకి లైవ్ జరుగుతుంది. ఓకే, మండే నుంచి అంటే వాళ్ళకి లైవ్ ఉంటుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫెబ్ 2 నుంచి మన హెడ్జింగ్ బ్యాచ్ 2 మొదలైద్ది, అందులో జాయిన్ అవ్వచ్చు. లేదు ఫెబ్లో అవ్వదన్నా అంటే ప్రజెంట్ డిసెంబర్ బ్యాచ్ రికార్డింగ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ చూస్తూ జాన్ బ్యాచ్ మాతో పాటు ప్రజెంట్ ఉన్న బ్యాచ్తో లైవ్ జాయిన్ అయిపోవచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 7001456759 ఈ నెంబర్కి ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్. దీనికి మీరు హాయ్ అని పెట్టండి, వాట్సాప్లో నేను డీటెయిల్స్ పెడతాను. మీకు నచ్చితే నేను మీతో మాట్లాడతాను, మీకు క్లారిటీ ఇస్తాను. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వీడియోస్ చూస్తాను, నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.